మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన దినాల్లో రాజమండ్రిలో ఆకస్మిక దుర్మరణం పాలైనటువంటి పాస్టర్ గారు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను. నాకు తెలిసి ఆ విషయం, ఆ సీన్ నేను గమనించగానే నాకు అర్థమైనటువంటి కొన్ని, అంటే ఇప్పుడు దాకా రేజ్ చేసిన విషయాల్లో చాలా డెత్ సీన్స్, కొన్ని యాక్సిడెంటల్వి, కొన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకుని నాకు వచ్చినటువంటి ఆలోచనలు మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. ఒకటి, అక్కడ లైటింగ్ లేకపోవటం కారణం చేత స్టిక్స్, కర్రలు అక్కడ పడి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒకవేళ అకస్మాత్తుగా దగ్గరకు వస్తే కానీ ఆ రెడ్ లైట్, ఆ బ్లింక్ ఎలగట్లేదు, ఆ లైటింగ్ కనపడదు. ఒకవేళ కట్టె అక్కడ పడి ఉన్నటువంటి ఆ కట్టెని ప్రవీణ్ గారు దాన్ని ఎక్కించి కానీ తొక్కించి కానీ ఉండాలి ఒక ఎడ్జ్లో, లేకపోతే దాన్ని తప్పించడానికి ఏదైనా ప్రయత్నం చేసి ఉండాలి. ఆ కట్టె పడి ఉన్న దాన్ని బండి టైర్ల మధ్యలో ఇరుక్కోవటం వల్ల కానీ, తనకు తగలటం వల్ల, ఆ బండికి తగలటం వల్ల కానీ కింద 10 అడుగుల కాలువ లాంటి ఆ ప్రదేశంలో బండి పడిందేమోననేటువంటి ఆలోచన నాకు అర్థమైంది. దానికి తగిలి అది ఇరిగిపోయి మొక్కలుగా ఈయనకి తగలటం వల్ల కొన్ని, ఒకవేళ రక్తపు మరకలు కట్టెలు కొన్నాయి అని అంటున్నారు కాబట్టి ఆ బండికి తగిలినప్పుడు ఈయనకు కూడా తగలటం, లేకపోతే ఎగిరొచ్చి ఆ కట్టె ముఖానికి కొట్టుకోవటం, అలాంటివి ఏదో సంథింగ్ జరిగి ఉండొచ్చు. నాకు అదంతా బాగా గమనికలో నాకు వచ్చిన ఆలోచనలు నేను మీతో పంచుకుంటున్నాను. ఇది హత్య కాదు, లేకపోతే యాక్సిడెంటలే అని నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. నాకు వచ్చినటువంటి ఆలోచన మీతో షేర్ చేసుకోవాలనేటువంటి ఒకే ఒక దృక్పథంతో నేను ఈ వీడియో పెడుతున్నాను. అంటే ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళలో ఈ పాయింట్ ఒక్కరు కూడా గమనించలేదు. రెండవది, ఒకవేళ బాడీకి ఎక్కడ దెబ్బలు తగలేదు, మూతి దగ్గర పెదాలు చీలినటువంటి పరిస్థితి ఉందని, ఆ దెబ్బలకి చనిపోతారా అనేటువంటి ఆలోచన కూడా కొంతమంది వ్యక్తపరిచారు. అనేది ఏంటంటే, ఈ పాయింట్ నెంబర్ 2, చిన్న గాయాలే కానీ మరణం సంభవించింది. మూతి దగ్గర పెదం చీలటం, ఓ యాక్సిడెంటల్ అవయవాలు చీలిపోయి చంద్రమైపోయి, కాలు దిగిపోయి అవతల పడి, చేతులు దిగిపోయి అవతల పడిన సందర్భాలు కూడా, తలలు పగిలిపోయి శరీరాలు చంద్రవందర అయిపోయిన సందర్భాల్లో కూడా కొన్ని క్రిటికల్ కేర్లో పంపించి కొంతమంది ఆ మరణాన్ని తప్పించుకొని కొంత నయం అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనకెన్నో తెలుసు. వాటితో పోల్చుకుంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క గాయాలు చిన్నవే నేను అంటున్నాను. కానీ మరణం ఎందుకు సంభవించింది? ఈయన ఆ లాంగ్ డ్రైవ్లో లైట్ లేకుండా వస్తూ ఉన్నారు, అది హైవే. ఆయనకు ఒక మనసులో ఒక భయం ఉండొచ్చు, ఎదురు వస్తున్న వాహనాలు కనపట్టలేదు, ఎక్కడన్నా గుద్దుతానేమో, లేకపోతే ఎక్కడన్నా బండ్లు కనపడక వేటికన్నా తగులుతానేమో అనేటువంటి భయంతో వాహనాన్ని నడుపుతూ ఉండాలి. సడన్గా అక్కడ జరిగినటువంటి ఆ కర్ర అడ్డుపట్టడం వల్ల ఈయన లేచి అక్కడ పడటంతో నాకు తెలిసి కార్డియక్ అరెస్ట్ జరిగి ఉండాలి, గుండె కొట్టుకోవటం ఆగిపోయి ఉండాలి. నేను ఆ భయంతో, చాలామంది భయంతో చనిపోయిన వాళ్ళు మీకు చాలామంది తెలుసు. భయంతో కూడా చాలామంది పెద్ద శబ్దం వినే చాలామంది చనిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉన్నారు. సౌండ్స్ వల్ల, భయం వల్ల
చనిపోయిన వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అలాగనే భయంతో లైట్ లేదని, లేకపోతే చాలా జాగ్రత్తగా బండిని నడుపుకుంటూ స్పీడ్గా వస్తున్నటువంటి ఈ క్రమంలో ఆయన లోయలో పడుతున్నటువంటి ఆ పరిస్థితిలో గుండె జారిపోయి భయం వలన తగలటం, అయ్యో నేను ఎక్కడో లోయలో పడ్డాను అన్నట్లుగా ఆయన అక్కడ పడగానే ఆయన గుండె కార్డియాక్ అరెస్ట్ జరిగి గుండె ఆగిపోయి చనిపోయి ఉండొచ్చని నా అభిప్రాయం. గాయాలు చిన్నవే కానీ భయాందోళన వల్ల జరిగినటువంటి ప్రమాదం. నేను ఈ 2 విషయాలని ఎత్తిపడుతున్నాను క్రైస్తవ సోదరులారా. నాకు అక్కడ చూసుకున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నేను చెప్పినటువంటి విషయాలు ఇవి. దయచేసి వేరుగా నన్ను అపార్థం చేసుకోవద్దు, తప్పుగా భావించవద్దు. వారి కుటుంబం పాస్టర్మ గారు ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి విషయాలను కానీ గమనిస్తే చాలా హృదయ విదారకం, చాలా బాధాకరం. యేసయ్య ప్రేమ వారిలో ఉండి వారిని క్షమించాలని కోరుకున్నారు. ఇప్పుడు ఏమొచ్చినా, ఒకవేళ అది హత్యనని తేలినా, అది మర్డరేనని తేలినా, వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం ఆ దోషులని మనం ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఉందని గమనించుకొని, ఇది మనం ఎలాగ అనుకున్నా కానీ ఒక దేవుడు, ఒక మంచి సేవకుడు ప్రస్థానం, మంచి పోరాటం పోరాడి తిని అనేటువంటి వాక్యం ప్రకారం ఆయన భూలోకంలో మంచి స్వార్థం చేసి ప్రయాసపడి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ వందనాలు.